హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? క్రీస్తు ప్రభుల వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోని ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, మన శివశక్తి సభ్యుడు అయినటువంటి భాస్కర్ కెల్లీ గారు యేసుక్రీస్తు పాపి అని చెప్పి ఒక టైటిల్ పెట్టి యూట్యూబ్లో ఆ వీడియో అప్లోడ్ చేశాడు. దాని గురించి 2 మాటలు మాట్లాడదామని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మొట్టమొదటిగా అతను చూసి చెప్పింది ఏంటంటే, అతని వీడియోలో ముఖ్యంగా 3 అంశాల గురించి చెప్పాడు. ఆ 3 టాపిక్ల గురించి నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, మంచి చెడు తెలివినిచ్చి పండును దేవుడు తినవద్దని చెప్పాడు. తిను దినమున నిశ్చయము చచ్చేదని చెప్పాడు. కానీ ఆదాం తిన్నాడు, కానీ చావలేదు అని చెప్పాడు. రెండవది ఏంటంటే, యేసు ధర్మశాస్త్రాన్ని మీరాడు. ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే పాపి యేసు కూడా అని చెప్పి చెప్పాడు. అతను చెప్పిన ఆ మాటల గురించి, ఆ వీడియోలో అతను చెప్పిన మాటల గురించి క్రైస్తవులను ఎవరినైనా అడిగి వాళ్ళు ఏం చెప్తారో విని ఆ తర్వాత మతం మారండి అని చెప్పాడు. మతం మారే వాళ్ళ గురించి. ఓకే, ఆ చివరి మాటకి నేను చాలా సంతోషపడుతున్నాను. సమాధానం చెప్పడానికి ప్రతి క్రైస్తవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఒక చక్కని మాట అతని పత్రికలో రాయించాడు. ఏం మాట అంటే, మీ నిరీక్షణ నిమిత్తము హేతువుడు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండమని చెప్పి మాట చెప్పాడు. ఆ మాటకు ప్రతి క్రైస్తవుడు లోబడి ఉంటాడు. అయితే అతను చెప్పిన ఆ మాటల గురించి ఒకసారి, ఆ 3 అంశాల గురించి ఒకసారి పరిశీలిద్దాం. అయితే అతని వీడియోలో ఒక తప్పు చెప్పాడు, మిస్టేక్ చేశాడు. అదేంటంటే, ఆదికాండం 2వ అధ్యాయం 7-8 వచనాలలో దావీదు నాసిక రంధ్రాల్లో దేవుడు జీవాత్మ ఊదారని చెప్పాడు. దావీదు నాసిక రంధ్రాల్లో దేవుడు జీవాత్మ ఊదల అన్న భాస్కర్ కెల్లీ గారు, మీరు కొద్దిగా గమనించండి. అది ఆదికాండం 2వ అధ్యాయము 7-8 వచనం పరిశీలిస్తే అక్కడ ఆదాము ఉంటాడు, కానీ దావీదు ప్రస్తావన రాదు. అక్కడ ఆదాము నాసిక రంధ్రాల్లో దేవుడు జీవాత్మను ఊతాడు అన్నా. సరే, అది కొంచెం సరి చేసుకుంటే బాగుండేది. సరే, అప్లోడ్ చేసే కాబట్టి ఇంకేమీ చేసేది ఏం లేదు కాబట్టి అది పెద్ద విషయం కాదులే. అయితే చిన్న పొరపాటు అని చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. అయితే మొట్టమొదటి చూసినట్లయితే, మంచి చెడ్డలో తెలివినిచ్చి పండు తింటే చనిపోతారని దేవుడు చెప్పాడు. కానీ ఆదాం తిన్నాడు, అయినా చావలేదు అని చెప్తున్నావు కదా. తినమున నిశ్చయము చచ్చేది అని చెప్పాడు, బాగానే ఉంది. తినగానే స్పాట్లో చనిపోతారని దాని ఉద్దేశం కాదన్న. నువ్వు అక్కడ పప్పులో కాలేసావు. తిన్న వెంటనే చచ్చిపోతామని దాని ఉద్దేశం. అయితే ఒకసారి అదే మాట ఆదాము గురించి రోమపత్రికలో పరిశుద్ధాత్మ పూర్ణై పౌలు భక్తుడు రాశాడు. ఒకసారి చూద్దాం ఏమని రాశాడో చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము, 12-14 వచనాలు పరిశీలిద్దాం ఒకసారి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, అంటే ఒక మనుషుడు అంటే ఎవరు? ఆదాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అని రాయబడ్డదన్న. భాస్కర్ కెల్లీ గారు, మీరు గమనించాలి ఈ మాటలను. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని రాయబడ్డదన్న. 14 వచనం చూసినట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను అని రాయబడ్డదన్న. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం అన్న. ఒక మనుషుని ద్వారా పాపం అంటే ఆదాము దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే తినవద్దని చెప్పిన పండును తిన్నాడు కాబట్టి పాపం చేశాడు. ఆ పాపం ద్వారా మరణము లోకంలోకి వచ్చిందని రాయబడ్డదన్న. ఆ పాపం ద్వారా మరణము లోకంలోకి ప్రవేశించిందంట. బైబిల్లో ఇంకొక దగ్గర లేఖనం కూడా ఉంది. ఏమని? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంది. పాపము వలన వచ్చే జీతం మరణం అని ఉంది. పాపము వలన వచ్చే జీతము మరణము అని ఉంది. తినంగానే చావలేదే
అంటే అది నీ అమాయకత్వం. అది అంతకుముందు ఆదాముకి మరణం లేదు కాబట్టే మంచి చెడుల తెలివినిచ్చి పండు ఎప్పుడైతే తిన్నాడో ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి పాపము సంభవించింది. అంటే పాపం సంభవించింది. ఆ పాపం వలన వచ్చే జీతము మరణము కూడా సంభవించింది. పండు తిన్న తర్వాత కూడా 800 చిల్లర సంవత్సరాలు బతికాడు ఆదామని చెప్తున్నావే, తినము నా స్పాట్లో నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడా? చెప్పలేదమ్మా. నీ ఊహతో దేవుని వాక్యాన్ని పరిశీలించబాకు. కొరింథీ పత్రికలో ఇంకో మాట కూడా ఉంది, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను వివేచింపలేడని చెప్పి ఒక మాట ఉంది. మరి దాన్ని ఎలా చూడాలంట? ఆత్మానుసారంగానే ఆత్మ ప్రేరణతోటి వాటిని అర్థం చేసుకోవాలని కూడా ఉంది అన్న. బైబిల్ని ఎవరు విమర్శించినా వారి అమాయకత్వమే బయటపడుతున్నా, అంతకుమించి ఏం లేదు. సరేనా? వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఈ క్రైస్తవుల్ని అంటే మత మార్పుల్ని ఎలా మతం అని మీరు అనుకున్నారన్న, మేము అనుకోవట్లేదు, మీ ఉద్దేశంలో చెప్తున్నాను. మత మార్పులు ఎలా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తే, యేసుక్రీస్తుని కానీ తప్పుగా చెప్పేస్తే, యేసుక్రీస్తు మీద నింద పెట్టేస్తే అన్నీ ఆగిపోతాయని చెప్పి ఒక్కర బుద్ధితో ఒక్కర ఆలోచన చేస్తున్నారు మీ అందరూ కూడా అన్నా. ఇప్పటి నుంచి కాదులే, యేసుక్రీస్తు బతుకున్న దినాల నుంచి ఇది స్టార్ట్, ఇది వస్తూనే ఉంది ఈ క్రమం. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చి ఏం చేయట్లేదు. కానీ అయితే దానికి బైబిల్లోనే ఆన్సర్లు ఉంటాయని చెప్పిన సంగతి మీరు మర్చిపోతున్నారేమో. బైబిల్లోనే నువ్వు అడిగే క్వశ్చన్కి బైబిల్లోనే ఆన్సర్లు ఉన్నాయి. సరే, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చి పండు తింటే చనిపోతారని చెప్పేవి, దానికి నేను వివరణ ఇచ్చా. తిన్న ఇమ్మంటే సస్తారని కాదు దాని ఉద్దేశం. అంతకుముందు మరణం లేదు, ఆ పండు తినిన తర్వాత మరణం ఇచ్చాడు. అదే ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, అంటే నిత్యం జీవించే జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. ఈ పాపం చేసిన తర్వాత దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు ఈ పాపం చేసిన తర్వాత కూడా ఎలా ఆ జీవవృక్ష ఫలాలు తీసుకొని తిని నిత్యం ఈ పాపంలో జీవిస్తారని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటకు పంపించేశాడు అనమాట. ఏమన్నా నా చిన్న క్వశ్చన్ వేస్తాను. ఏదైనా తోటలో అన్ని ఫలాలు తినొచ్చు అని చెప్పాడు కదా, మరి ఆ ఒక్క చెట్టునే చెడ్డదాన్ని దేవుడు ఏదైనా తోటలో ఎందుకు ఉండిచ్చాడని నువ్వు అడుగుతావేమో. ఆ చెడ్డ వృక్షాన్ని దేవుడు ఎందుకు ఉండిచ్చాడు ఏదైనా తోటలో, అది కూడా తీసేయచ్చు కదా అని నువ్వు అడుగుతావేమో. దానికి కూడా ఆన్సర్ ఉందన్న. ఎలాగంటే ఏదైనా తోటలో ఆ వృక్షాన్ని ఉంచింది ఆదామును పరీక్షించడానికన్నా. ఆదాముని పరీక్షించేదానికే ఆ వృక్షాన్ని ఉంచాడు. నా మాటలో ఇతను ఆదాము లోబడి ఉంటాడా, నా మాటను ధిక్కరిస్తాడా అని చెప్పి టెస్ట్ చేయడానికే ఉంచాడు. అయితే అంతమించి వేరే ఉద్దేశం కాదు. కానీ ఆదాము ఆయన మాట వినడు అని చెప్పి దేవుడికి ఇప్పుడు తెలుసు, ముందే తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. కానీ అలా జరగాలి కాబట్టి అలా జరిగించాడు అంతే, అంతమించి వేరే ఉద్దేశం లేదు. అయితే రెండో దానికి యేసు వ్యభిచారపైన రాయి వేయలేదు కాబట్టి యేసు కూడా పాపి అని చెప్తున్నావు అన్న. ఒకసారి దాన్ని కూడా వివరిస్తాను. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు కదా, ధర్మశాస్త్రాన్ని మీరాడు కదా అంటున్నావు. యోహాను సువార్తలో ఒక మంచి చక్కని మాట రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనంలో చక్కటి మాట రాయబడిందన్న. చూడు ఒకసారి, 3:35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమించి ఉన్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నను అని చెప్పి రాయబడ్డదన్న. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడంట. పై వచనంలో ఏమో కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి చేతికి సమస్తమును దేవుడు అప్పగించాడు అని చెప్పాడు. సమస్తమును అప్పగించాడంటే ఎవ్రీథింగ్, ఏదైనా సమస్తము కూడా, ధర్మశాస్త్రం కానివ్వండి, ఇంక ఏదైనా కానివ్వండి, సమస్తము యేసుక్రీస్తు ప్రభుల వారి చేతికి అప్పగించాడు. ఎవరు? తండ్రి అయినడు దేవుడు. మరి తర్వాత చెప్తున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడే కూడా మాట చెప్తున్నాడు. కుమారుని యందు నమ్మిక ఉంచాలా, నమ్మిక ఉంచితేనే నిత్య జీవం అని కూడా చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడని తండ్రి అయిన దేవుడికి తెలియదా? తెలుసు కదా. మరి తెలిసి కూడా ఎందుకు అంటున్నాడు?
కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు ఎందుకు అంటున్నాడు అనా? ఆలోచించావా? ఎందుకంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఏమి చేసినా కానీ అది తండ్రి అయిన దేవుని నుండే, దేవుని ఆజ్ఞ మేరకే చేశాడన్న. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు కాబట్టి తప్పు చేశాడని చెప్పి తండ్రి అయిన దేవుడికి తెలియదన్నా? తెలుసు కదా. తెలిసి కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచబడే నిత్య జీవం గలవాడు ఎందుకు చెప్తున్నాడు అన్నా? ఆలోచించాలి నువ్వు. ఇంకా యోహాను సువార్త 5:19 5వ అధ్యాయము 19వ వచనంలో ఇంకో మాట రాయబడ్డదన్న. 5వ అధ్యాయము 19 ఏంటంటే, తండ్రి ఏది చేయుటో కుమారుడు చూచానో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. నా సొంతంగా అంటే తండ్రి యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి ఏది చేసేది కుమారుడు చూస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు, కానీ తనంతట నా అంతట నేను ఏది చేయాలని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అలాగే 5:30 చూస్తే 5వ అధ్యాయము 30లో, నా అంతటా నేనేమీ చేయలేను, నేను విననట్లుగా తీర్పు తీర్చున్నాను అన్నా. ఈ వాక్యాలు నీకు కనిపించలేదా? నా అంతటా నేను ఏమీ కూడా చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను అని చెప్పి యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏది చేసినా కానీ తండ్రి అయిన దేవుడి సహాయంతో చేశాను అని చెప్పి చెప్తున్నాడు అన్నా. మరి తండ్రి అయిన దేవుడికి ఆయన చెప్పిన ఆజ్ఞను ఆయన బ్రేక్ చేసేదానికి అధికారం లేదా? ఉందన్నా. ఈ చిన్న లాజిక్ నువ్వు ఎట్ట మిస్ అయ్యావు నాకు అర్థం కావట్లే. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ దేవుడే బ్రేక్ చేస్తున్నాడు. దాని తప్పేముంది అన్నా? దాని తప్పేముందన్నా? బ్రేక్ చేయమని ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని వేడుకున్నప్పుడు తండ్రి చేయమని చెప్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు చేశాడు. మళ్ళీ దొంగ బోధకులు అని చెప్పి క్రైస్తవులను తిడుతున్నావు ఎందుకన్నా? ఎవరు దొంగ బోధకులు? ఎవరు వాక్యాన్ని వక్రీకరిస్తుంది? ఎవరు? ఇప్పుడు నిన్నలా దొంగ బోధకుడు అని బోధకుడు అనడానికి అర్హత కూడా లేదన్న నీకు, ఎందుకంటే నువ్వు హిందువుడు కాబట్టి అన్నా. ఎందుకన్నా అంత కోపం క్రైస్తవం మీద నీకు? భాస్కర్ కిల్లి గారు ఎందుకంత కోపము? సరే, ఇంకా చూద్దాం, రెఫరెన్స్ చూద్దాం. ఇంకా యోహాను సువార్త 8:11 చూడు, ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయము 11వ వచనంలో ఏముంది చూడండి. అదే వ్యభిచార స్త్రీ సందర్భం ఇది. 10వ వచనం చూసినట్లయితే 10వ వచనం నుంచి, యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారు ఎక్కడున్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. క్షమించే గుణం యేసుక్రీస్తు కాడ ఉందన్న. క్షమించే గుణం, ప్రేమ కలిగిన జీవితం యేసుక్రీస్తు దగ్గర ఉంది అన్న. అలాగే సకల మానవులు కూడా అలాగే జీవించాలని చెప్పి యేసుక్రీస్తు మానవునిగా జీవించి చూపించాడు, మార్గదర్శకాన్ని చూపించాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆయన్ని అనుసరించాలని ఆయన ఉద్దేశం. క్షమించే గుణం, ప్రేమ కలిగిన జీవితం యేసుక్రీస్తు దగ్గర ఉంది. మరి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు, ఆజ్ఞను బ్రేక్ చేశాడు, పాపం అది అన్న. ఇటువంటి చెప్పమాకు, ఎందుకంటే నవ్వు వచ్చేస్తుంది అందరికీ అన్నా. ఏది చేసినా తండ్రి అనుమతితో చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, సొంతంగా ఏది చేయలే. మరి తండ్రే ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఆయనే బ్రేక్ చేస్తున్నాడు. దాని తప్పే ఉంది అన్నా. ఇంకా చూసినట్లయితే 8వ అధ్యాయము 46-47 వచనం చూసినట్లయితే, అసలు ఈ ఒక్క మాట చాలన్నా, నువ్వు చెప్పేదంతా శుద్ధ వక్రీకరణ చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. క్రీస్తుని ఎంతమంది అయితే విమర్శిస్తున్నారో, క్రీస్తుని ఎంతమంది అయితే పాపి అంటున్నారో వాళ్ళందరికీ సవాలైన మాట ఇది. ఏం మాట అంటే చూడు, 8వ అధ్యాయం 46-47 వచనం చూడు, ఏముంది అక్కడ. 46-47, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడంట. మరి తమరు భాస్కర్ గారు, మీరు దేవుని సంబంధులా? కాదు కనుక మీ గురించి చెప్తున్నట్లుంది ఈ మాట, మీలాంటి వారి గురించే చెప్తున్నాడు ఈ మాట. దేవుని సంబంధులు దేవుని మాట వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు క్షమించాలి. 46 వచనం చూడండి ఒకసారి. 46 వచనం చూసినట్లయితే, నా యందు పాపం ఉన్నదని భాస్కర్ కిల్లి గారు, నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? కిల్లి గారు విన్నారు ఈ మాటని?
యోహాను సువార్త 8 ఒక నిమిషం 46 8వ అధ్యాయం 46 వచనం జాగ్రత్త పరిశీలించండి. యేసుక్రీస్తు అక్కడ ఉన్న యూదులతో సవాల్ చేస్తున్నాడు. ఆయనతో పాటు బతుకున్న వాళ్ళతో సవాల్ చేస్తున్నాడు. ఏమని? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఏమండి? అప్పట్లో యేసుక్రీస్తు బతుకున్న వాళ్ళలో సజీవంగా ఉన్నవారే ఆయనలో తప్పుందని చెప్పలేకపోయారు. ఇప్పుడు ఈ 2017 సంవత్సరాల తర్వాత వచ్చిన మీరు ఆయన గురించి తప్పుపడతారా? భాస్కర్ కిల్లీ గారు, ఆయన గురించి తప్పుపడతారా? మీ చేతన అవుద్దా? ఏమండి, మీ చేతన అవుద్దా? ఇంకా యోహాను సువార్త 13:3 వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు కన్నీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారికి సమస్తము తండ్రి అప్పగించాడు కాబట్టి ఆయన ఏం చేసినా కానీ దానిలో తప్పుపట్టే అధికారం ఎవరికీ లేదు. అలా అని చెప్పి నీచమైన పనులు యేసుక్రీస్తు ప్రభువు వారు చేయలే, మంచి పనులే చేశాడు. మార్గదర్శకంగా ఉన్నారు అందరికీ. అలాగే బతుకమని ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాడు. కిల్లీ గారు, అసలు ఇందాక నేను చెప్పిన ఒక్క మాట చాలండి మీకు. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? ఆ సవాల్ చాలు. అక్కడున్న వాళ్ళ వల్లే కాల, ఆయనతో పాటు బతుకున్న వాళ్ళ వల్లే కాల. 2017 సంవత్సరాల తర్వాత వచ్చిన మీ వల్ల అవుతుందా? దయచేసి గమనించగలరని చెప్పి నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియో నువ్వు చూస్తావని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభుల వారి పేరిట మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.